హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'హైజాక్ 1971' ఇదొక కొరియన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే అంత క్వాలిటీగా ఏం చేయలేదు. నేను కొరియన్ ఆడియోలో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసా. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. హింసాత్మక సన్నివేశాలు కొన్ని ఉంటాయి. సో అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1971లో జరుగుతుంది. సౌల్‌కి వెళ్ళే ఒక ఫ్లైట్‌ని కొందరు హైజాక్ చేస్తారు. హైజాక్ చేసి పైలట్‌ని నార్త్ కొరియాకి తీసుకెళ్ళమని బ్లాక్‌మెయిల్ చేస్తారు. సో నెక్స్ట్ ఆ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది తెలిసిన సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? అసలు ఆ హైజాకర్స్‌కి ఏం కావాలి? లాస్ట్‌కి ఆ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళు సర్వైవ్ అయ్యారా లేదా? అన్నది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ మూవీ స్టోరీని రియల్ ఈవెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు. ఇందులో ఏదైతే మనం చూస్తామో అదంతా రియల్‌గా జరిగింది. నాకైతే నచ్చింది మామ. మూవీ స్టార్టింగ్‌లో కాస్త స్లోగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే హైజాకింగ్ స్టార్ట్ అవుతుందో, ఇక అక్కడి నుంచి చాలా ఇంటెన్స్‌గా, ఎంగేజింగ్‌గా, చాలా గ్రిప్పింగ్‌గా చేంజ్ అయిపోతుంది. ఫ్లైట్‌లో ఉన్న డేంజరస్ అట్మాస్ఫియర్ మనకి కొంచెం అన్‌ఈజీ ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. ఫ్లైట్‌లో ఉన్న ప్యాసింజర్స్ ఒకదాని తర్వాత ఇంకొక సర్వైవల్ సిట్యుయేషన్‌లు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సిట్యుయేషన్స్‌లో స్టోరీ ఎంత ఇంటెన్స్‌గా అయిపోతుందంటే, వాహ్! నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్ రియల్‌గా జరిగిందా అని తలుచుకుంటే భయమేసేలా ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న పైలట్స్ ఆ ఇంటెన్స్ సిట్యుయేషన్‌లో హైజాకర్స్ నుంచి కంట్రోల్ రీగెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. లైక్ ఎంత డేంజరస్ సిట్యుయేషన్ ఉన్నా కూడా వాళ్ళు హోప్‌ని కోల్పోకుండా ఫైట్ బ్యాక్ చేస్తారు. ఇది చూస్తున్నప్పుడు నాకైతే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అండ్ మూవీ ఎండింగ్‌లో రియల్ ఇన్సిడెంట్ ఇమేజెస్ చూపిస్తారు. చాలా హార్ట్ బ్రేకింగ్‌గా అనిపిస్తుంది. సో ఇఫ్ మీకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసిన మూవీస్ చూడడం ఇష్టం ఉంటే జస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం డ్రామా ఉంటుంది. అది కొంచెం ఓపికగా చూస్తే మిగిలిన మూవీ అంతా కూడా చాలా బావుంటుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బావున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ మస్ట్ వాచ్ మూవీ విచ్ ఈస్ వెరీ హార్ట్ బ్రేకింగ్. సో ఇది గైస్ 'హైజాక్ 1971' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.